14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఈ నెల 24 వరకు కూడా రిమాండ్ విధించింది స్పెషల్ మొబైల్ కోర్టు. గోరంట్ల మాధవ్ సహా 6గురికి రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా జైలుకు గోరంట్ల మాధవ్ తరలిస్తున్నారు. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతి పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పైన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సభ్య సమాజం కనీసం దాని గురించి ఆలోచించినా కూడా వాటి గురించి మనం కొంత మాట్లాడుకున్నా కూడా అసహించుకునే విధంగా ఆయన మాట్లాడుకొచ్చాడు. అయితే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద ఎత్తున దుమారం రేగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ తర్వాత వెంటనే కిరణ్ చేబ్రోల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన మంగళగిరి పోలీసులు గుంటూరు తరలిస్తుండగా మార్గ మధ్యలో పోలీసు ఎస్కాట్ ని ఆపి గోరంట్ల మాధవ్ నానా హైరాణ సృష్టించారు, హైటెన్షన్ క్రియేట్ చేశారు. ఏకంగా పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. నిందితుడిని చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయబోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ నేపథ్యంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఒక నిందితుడి పైన పోలీస్ సమక్షంలో దాడి చేయబడిన విషయం పైన గోరంట్ల మాధవ్ పైన నాన్ అవైలబుల్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇప్పుడే ఆయన్ని వైద్య పరీక్షలు ముగించేసుకొని గుంటూరు ఆసుపత్రి నుంచి మొబైల్ కోర్టుకి సమర్పించారు. మొబైల్ కోర్టు వెళ్ళిన తర్వాత ఆయన 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 24 తేదీ వరకు కూడా ఆయన ఎక్కడ ఉండబోతున్నారు. ఆయనతో పాటుగా మరొక 6గురి పైన కూడా కేసు నమోదైంది. 6గురికి కూడా రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గోరంట్ల మాధవ్ రిమాండ్ పైన వైసీపీ రియాక్షన్ ఏంటి? అంటే 14 రోజులు రిమాండ్లో ఉండబోతున్నారు ఆయన. ఇది డెఫినెట్గా చెప్పాలంటే ఒక రకంగా మనం రాజకీయంగా ఒక విషయం పక్కన పెట్టి మాట్లాడుకుంటే కనుక అనవసరమైన విషయాల్లో ఉత్తగానే దాడి చేయబోయి డెఫినెట్గా ఆగ్రహం ఉంటే ఉండొచ్చు. వైసీపీ నాయకులు చేబ్రోలు కిరణ్ పైన ఆగ్రహం వెళ్ళగొచ్చు, కోపం ఉంటే ఉండొచ్చు. కానీ పోలీసుల సమక్షంలో ఒక నిందితుడి పైన దాడి చేయబోయి గోరంట్ల మాధవ్ ఈ యొక్క రిమాండ్ని కొని తెచ్చుకున్నారని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతోంది. ప్రజెంట్ అరెస్ట్ పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే వైసీపీ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా అంటే భారతీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చెంప చెల్లు మనిపించాలి, చెప్పుతో కొట్టాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు తప్పించి పోలీసుల్ని కావాలని పోలీసుల మీద లేకపోతే వేరే ఉద్దేశంతో గోరంట్ల మాధవ్ వెళ్ళలేదనేది వైసీపీ నేతల రియాక్షన్ గా ఉంది. పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, లెల్లప్పిరెడ్డి ఇలాంటి నేతలందరూ కూడా ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్న నేపథ్యం. ఇలాంటి తప్పుడు మాట్లాడిన మాటల్ని కొట్టకుండా ఎందుకు కూరుకుంటామంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం. అయితే గోరంట్ల మాధవ్ కొంత అత్యుత్సాహం చూపించారు. జగన్ దృష్టిలో పడడానికి కొంత అత్యుత్సాహం చూపించి దాడి చేసే ప్రయత్నం చేసి ఈ రిమాండ్ ని కానీ, ఈ జైలు శిక్షణ కానీ ఏరికోరి తెచ్చుకున్నారనే ఇంకొక వాదన వైసీపీలో కూడా వినపడుతుంది. వాస్తవంగా పోలీసులు అరెస్ట్ చేయకపోతే ఒకవేళ చేబ్రోలు కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేయకుంటే ఖచ్చితంగా కిరణ్ మీద వెళ్లి దాడి చేసినా తప్పులేదు. కానీ పోలీసులు అప్పటికే యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొస్తున్న సందర్భంలో కాన్వాయ్ ను వెంబడించి పోలీసులు కాన్వాయ్కి అడ్డు పెట్టి కాన్వాయ్ దిగి దాడి చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? కావాలనే ఉద్దేశంతో జగన్ దృష్టిలో పడ్డానికి తాను జగన్ కి నమ్మిన మండుగా ఉన్నానంటూ చెప్పడానికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించాడు. కాబట్టే ఈ రోజు జైలు శిక్ష పడి నెల్లూరు జైల్లో 14 రోజుల రిమాండ్ కు వెళ్ళాడని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ గోరంట్ల మాధవ్ వ్యవహారం కొంత రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ కొంత పార్టీకి కొంత లాయల్టీగా ఉంటాడు కాబట్టి కొంత ఆవేదనతో చేశాడనేది కొంతమంది మాట్లాడుకుంటే, కొంత అత్యుత్సాహంతో చేశాడని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే జిల్లా కోర్టు అయితే విధించింది. ప్రస్తుతం నెల్లూరు జైలుకి గోరంట్ల మాధవ్ తరలిస్తూ ఉన్నారు.